ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నేను ఇదివరలో స్వామి శివానంద సరస్వతి వారు చెప్పినటువంటి వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని వారు ఆంగ్లంలో చెప్పారు. నేను దాన్ని తెలుగులోకి తర్జుమా చేశానండి. నేను 9 చాప్టర్లు పూర్తి చేశాను. 10వ చాప్టర్ ఇప్పుడు చదువుతున్నానండి. అంటే వారు చెప్పారు ఇంగ్లీష్లో చాలా సులభ శైలిలో చిన్న చిన్న వాక్యాలుగా చెప్పారు. నేను కూడా అలాగే నా శక్తి కొలది నేను దాన్ని తెలుగులోకి అనువదించానండి. ఇంతవరకు కూడా సుమారుగా ఆ చాప్టర్లో 195 వాక్యాలు నేను తెలుగులో అనువదించి చెప్పానండి. ఇప్పుడు 196. ఇదివరలో అలాగే నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను నా అనువాదాన్ని. ఆయన సంఖ్య చెప్పారు ఆ వాక్యాలకి, నేను అది చెప్పకుండా అలా చదివేస్తున్నానండి. ఆయన చెప్తారు, ధ్యానం గురించి చెప్తున్నారు అన్నమాట. టాపిక్ ధ్యానం చేయి, ఒక్కసారిగా నీలో ఉండేటటువంటి ద్వంద్వాలు, విచారాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయంటున్నారు. ద్వంద్వం ఉంటేనే కదండి మనకి రెండోది ఉంటే, అద్వైతంలో రెండోది లేదు అంటే మనకి ఇంకా ఎలాంటి ఇది ఉండదు. రెండోది ఉంటేనే భయం ఉంటుంది. అక్కడ ఏదో భూతం ఉంది అని అన్నారు అనుకోండి, ఎవరన్నా భయం వేస్తుంది. భూతం ఏం లేదు, అన్నీ నీలోనే ఉన్నాయి, అంతా నువ్వే అంటే ఇంకా భయం లేదు. అలాగా అంతరంగంగా నీలో కలిగేటువంటి వికాసం అన్ని రకాల వేదాంతాలని అధిగమిస్తుంది. అది ఎవరికి వారికి కలిగేటటువంటి ఆధ్యాత్మిక అనుభూతి అని చెప్తున్నారు స్వామీజీ. ఇప్పుడు ధ్యానం కానీ సమాధి అవస్థ కానీ అది ఇది అని ఎవరు చెప్పలేరు, అది ఎవరికి వారే అనుభవించాలి. ఇప్పుడు ఒక స్వీట్ ఇచ్చిన తర్వాత తినమని చెప్పారనుకోండి, అది ఎలా ఉంది అంటే తీయగా ఉందని చెప్తాడు. ఆ తీపితనం ఎలా ఉంటే ఆ నాలిక ఆ రుచిని గ్రహిస్తుంది, వాడు చెప్పగలడు, వాడు అనుభవిస్తాడు, తిన్నవాడే. తినకపోయిన వాడు అది ఓన్లీ శబ్దం మాత్రమే చెవి ద్వారా వింటాడు అంతే. ఆ తీయగా అనేటువంటిది వాటి రుచులు, షడ్రుచుల్లో చెప్తున్నారు. తర్వాత నువ్వు ఆత్మజ్ఞానం పొందటానికి నీకు అంతర్దృష్టి అంటే చక్కటి తత్వాన్ని విచారణ చేయగలిగేటువంటి శక్తి నీకు కావాలి అని చెప్తున్నారు ఆయన. ఆత్మజ్ఞానం పొందడానికి అంతర్దృష్టి కావాలి, తత్వ విచారణ చేయాలి. తత్వ విచారణ అంటే అదే వివేకము, వైరాగ్యము మనకి కావాలి. మనకి వివేకం కలిగితే ఇది అది అది ఇది అని తెలుస్తుంది, అప్పుడు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే వివేకంలో ఏంటంటే శాశ్వతంగా ఉండేటువంటి వస్తువు ఏది అని మనం ఆలోచించామనుకోండి, తర్కం అలా వెళుతూ ఉంటుంది. తత్వ విచారణలో ఇది కాదు అది కాదు అది కాదు ఉంటుంది, ఏది ఉండదు. ఇప్పుడు మనకి కంటికి కనిపించేవన్నీ నశిస్తాయని చెప్తారు. ఈ పొలాలు, తర్వాత ఈ మేడలు, కార్లు అన్నీ వెళ్ళిపోతాయి. చివరికి ఈ శరీరం వెళ్ళిపోతుంది. ఇది శాశ్వతం కాదు. శాశ్వతంగా ఏదో ఉంటుంది, అది మన అంతర్లీనంగా మన లోపలే ఉంటుంది. అది అందుకే అంతర్గతంగా లోపల విచారణ చేయాలంటారు. మనం అంతర్గత విచారణ చేయాలి మనం. అది ఆయన చెప్తుంది. అది నువ్వు ఆత్మజ్ఞానం పొందటానికి నీకు అంతర్దృష్టి అంటే చక్కటి తత్వ విచారణ అవసరం అన్నారు ఆయన. తర్వాత ఈ అంతర్దృష్టి లేక ఆధ్యాత్మిక అనుభవం ఈ దేహంలో ఉండే ఆత్మను విశ్వాత్మతో కలుపుతుంది అంటున్నారు. అది సమాధావస్థలో ఏంటంటే మనలో ఆత్మ, విశ్వ చైతన్యం, విశ్వం అంతా కూడా ఆత్మస్వరూపమే అది ఉంటుంది. ఇది వెళ్ళి దాంతో కలుస్తుంది అనమాట, విశ్వ చైతన్యంతో అని చెప్తున్నారు. మనలో ఉన్న చైతన్యం విశ్వ చైతన్యంతో సంగమం కలుగుతుంది. అసలు యోగము అంటే కలయిక. అది ఇంద్రియాల ద్వారా ఊహించడం అనేది తప్పుడు జ్ఞానం. అంతర్దృష్టితో పొందేటటువంటిదే అసలైన జ్ఞానం అని అంటున్నారు. ఇంద్రియాలతోటి మనం పొందేది ఇది ఇది అది అది అని చెప్తాం కదా, అదంతా కూడా తప్పుడుది అని చెప్తున్నారు స్వామి. మనం అంతర్గతంగా మనం దాన్ని చూడగలిగితే అది గొప్ప విషయం అని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత చెప్తున్నారు, అంతర్దృష్టితో తత్వ విచారణ చేసి పొందేది మాత్రమే గొప్ప జ్ఞానము. అది నాశనము లేనిది, అనంతమైనటువంటిది నిజమైన జ్ఞానము అని చెప్తున్నారు ఆయన. తర్వాత అంతర్దృష్టితో పొందే జ్ఞానము ఎప్పటికీ కూడా నిన్ను ఓటమి దిశగా వెళ్లకుండా అది నిన్ను కాపాడుతుందని చెప్తున్నారు ఆయన. అంతర్దృష్టి వృద్ధి చేసుకొనకపోతే తెలివితేటలు గలవాడు కూడా అసంపూర్ణుడుగా మిగిలిపోతాడు అంటున్నారు. అంతర్గతంగా ఉన్న సత్యాన్ని అంటే సత్యం అంటే ఆత్మవిద్య వెలికి తీస్తే శక్తి ఇంద్రియాలకు లేదు.
ఇంద్రియాలకు వీలు పడదు అంటున్నారు. మనకేంటంటే ఈ అంతర్గతంగా ఉన్నదాన్ని మనకి ఆ ఇంద్రియాలు అవి చెప్పలేవు. అది మనకి దానికి ఏంటంటే ఈ చిత్తం, అహంకారం, బుద్ధి, మనస్సు ఇవన్నీ చెప్తారు. మనకి అంతర్దృష్టి తత్వ విచారణ వలన మాత్రమే సత్యాన్ని లేక బ్రహ్మాన్ని మనము గుర్తించగలము అని చెప్తున్నారు. ఎవరికైతే ఈ అంతర్దృష్టి ఉంటుందో వారు అమృతత్వాన్ని పొందుతారు అని చెప్తున్నారు. మనకి ఇప్పుడు ఈ ఎంతోమంది మనకి సిద్ధాశ్రమాలని ఉండేవి పూర్వం. ఇప్పుడు కూడా అంటారు శ్రీశైలంలో, హిమాలయాస్లో, మానస సరోవరంలో చాలా సిద్ధాశ్రమాలు ఉంటాయని. ఉత్తరప్రదేశ్లో అక్కడ ఎందరో గొప్పవాళ్ళు ఉంటారు, మహానుభావులు. మనకి ఈ 19వ శతాబ్దంలో మనం చూసిన వాళ్ళు ఎవరంటే రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, మనకి కళ్ళకి ఎదురుకుండా కనపడిన వారు. అంటే ఇంకా లహరి మహాశయ, ఒక తెలంగ యోగి, ఇంకా ఎందరో మహానుభావులు. మనం పేర్లు మాత్రం వింటున్నాం. వారిని దర్శించడం అనేది ఒక గొప్ప మనకి భాగ్యం, చాలా ఆనందకరమైనటువంటి విషయం వాళ్ళందరినీ చూస్తే. నీ తెలివితేటల్లో నీ విచక్షణా జ్ఞానాన్ని ఖర్చు చేసి అంతర్దృష్టితో తత్వ విచారణ శక్తిని పొందమంటున్నారు ఆయన. నీవు శాంతియుతంగా విశ్రాంతి పొందుతావు. అలా చేస్తే మనం విశ్రాంతి పొందుతామంటున్నారు. అప్పుడు మనకి ఈ భగవంతుని మనం గుర్తించగలమని చెప్తున్నారు ఆయన. అతని చేత దీవింపబడతాం కూడా, బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని. విచారణ అనేది అంతర్దృష్టి తలుపులు తెరుస్తుంది అంటున్నారు ఆయన. ఆలోచన అనేది సత్యాన్ని లేక పూర్ణమైన బ్రహ్మాన్ని తెలియపరచలేదు అంటున్నారు. అంటే కేవలం ఆలోచన, ఆ ఆలోచన కేవలం అది తెలియచేయలేదు అంటున్నారు. అది అంతర్గతంగా మనం ఆ ధ్యానంలో కూర్చొని సమాధావస్థలో వెళ్ళి అప్పుడు చేస్తే మనం ఆ భగవంతుడిని గుర్తించగలమని చెప్తున్నారు ఆయన. అది మామూలు కేవలం కూర్చుని ఏదో పుస్తకాలు చదివి ఎవరో చెప్పారని ఆలోచన చేస్తే అది కుదరదని చెప్తున్నారు. అంతర్దృష్టి లేక తత్వ విచారణ ఇవి వేదాంతానికి మూలం. ఇవి లేకుండా పాశ్చాత్య వేదాంతము సంపూర్ణం కాదు. ఎందుకు ఇలా అంటున్నారంటే, మనకి ఒక సందర్భంలో మార్క్స్ ముల్లర్ అనేటువంటి చాలా గొప్ప మహానుభావుడు ఉన్నారు. అయితే ఒకటి మహానుభావుడు అంటే వాళ్ళందరూ కూడా మన దీన్ని నాశనం చేద్దామనే వచ్చారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. అతను కోర్స్ అతను జర్మనీ, అతను చెప్తాడు ఏంటంటే ఈ భారతీయ దీనికిట ఈ వేదాలు వేర్లాంటివి ఉంటారు, దాన్ని తుంచేస్తే వాళ్ళు కృంగిపోతారు అని చెప్తారు. మన గురించి చెప్తూ ఎవరికో లెటర్ రాసేట అని చెప్తారు. సరే, అది అలా ఉంచండి. అతను ఋగ్వేదాన్ని అనువాదం చేశారు. అనువాదం చేసిన తర్వాత ఒక సందర్భంలో మార్క్స్ ముల్లర్ని కలుస్తారు స్వామి వివేకానంద. ఇద్దరు కూడా గొప్ప స్కాలర్సే. అతను కూడా మనం తీసిపారడానికి వీల్లేదు. అయితే అతను చెప్పింది విని లేకపోతే అతను రాసిన దాన్ని చదివి ఆయన అంటారు, వివేకానంద అతనిలో భారతీయాత్మ కొరవడింది అంటారు. ఆయన చెప్పిన దాంట్లో, ఆయన రాసిన దాంట్లో భారతీయాత్మ కొరవడింది. అంటే మన ఋషులు, మన వాళ్ళు చెప్పింది అనుచారంగా ఈ విద్య అనేది ఒకళ్ళ నుంచి వాళ్ళకి వస్తూ ఉంటుంది. వేద విద్య మనకి ఎంతో కష్టపడి నేర్చుకుంటారు. తర్వాత మనకి ఆ రంగాలు ఉంటాయి. మనకి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, నిరుక్తం, జ్యోతిష్యం అని. అందులో ఈ వేదానికి ఇది అని అర్థం చెప్పడానికి నిర్దిష్టంగా మనకి నిరుక్తం అని చెప్తుంది. అది నేర్చుకోవాలి. అది లేకపోతే ఇష్టమైనట్టుగా చెప్పకూడదు. సంస్కృతంలో ఉంటుంది వేదం. కేవలం అలా చదివేసి మనం అర్థం చెప్తే ముక్క ఉంటుంది, సమంగా అర్థం రాదని చెప్తారు మన పెద్దలు. అందుచేత నిరుక్తం ఆయన చదవలేదు, కేవలం అనువాదం చేసి ఆయనకు తోచినట్టుగా అర్థం చెప్పారు. అది తప్పుడు అర్థం అయిపోతుంది. అది అక్కడ అది ఏంటంటే మనకి ఆ వేదాంతానికి మూలం ఏంటంటే మన తాలూకా గ్రంథాలు కావాలి, మన ఋషులు చెప్పినవి మనం ఆచరించాలి. ఆ వేదానికి అంగాలైనటువంటి అన్నీ కూడా మనం తెలుసుకోగలిగి ఉండాలి. అప్పుడే కరెక్ట్గా దానికి మనం చెప్తాం. తర్వాత ఈ అనంతము, నాశనము లేని దాని గురించి తెలుసుకునేందుకు విజ్ఞానవేత్తలు చేసే ప్రయోగాలన్నీ కూడా నిరర్ధకాలంటారు. అంటే ఈ విశ్వం గురించి ఎప్పటి నుంచో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఈ నక్షత్ర మండలాలు ఏంటి, గ్యాలక్సీలు ఏంటి, వాటి గురించి కొంచెం మాత్రం తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. కానీ అదే అంతర్దృష్టితోటి చేసినట్టయితే మన వేద ఋషులు వాళ్ళు కూడా ఏం చెప్తారు, కారకత్వాలను ఉంటాయి గ్రహాలకి. మనకి కొన్ని సూర్య సిద్ధాంతాలు ఏవో ఉంటాయి, వాటి నుంచి ఎఫెమరీస్ అవి కూడా అవి ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి. దాని ద్వారా మన వాళ్ళు చెప్తారు. ఉదాహరణకి మనకి ఇప్పుడు ఈ కుజుడు ఉన్నాడు.
కుదురు తాలూకా రంగు ఏంటంటే అరుణవర్ణంలో ఉంటుంది అని, గచ్చకాయ రంగులో ఉంటాడని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అంటే కారకత్వాల్లో ఆ రంగులు చెప్తారు, వాటి గుణాలు చెప్తారు, దాన్ని బట్టే జ్యోతిషశాస్త్రం చెప్తారు. అయితే కొంతమంది ఏంటంటే జ్యోతిషశాస్త్రం అనేది ఏంటంటే వ్యష్టి సమిష్టి అని ఉంటుంది. ఈ జ్యోతిషశాస్త్రం వ్యక్తులకు సంబంధించింది కాదు, ఈ ప్రపంచం అంతటికి సంబంధించినటువంటి ఆ విషయాలను తెలియజేస్తుందని కొంతమంది చెప్తారు. సరే, అంతే అవన్నీ కూడా నిరర్ధకాలని చెప్తున్నారు. వీళ్ళ నుంచి వీళ్ళు ఈ ప్రపంచం ఎలా పుట్టింది అని నాశనం లేనటువంటి అది తెలుసుకునేందుకు విజ్ఞానం మనకి చేసే ప్రయోగాలన్నీ కూడా నిరర్ధకాలంటారు. అంటే ఏంటంటే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆ తైత్రేయం చెప్తుంది. అది ఆ సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఆ గురువు ద్వారా నేర్చుకోవాలి. ఆ గురువు కూడా దాంట్లో నిష్ఠాతుడై ఉండాలి. ఆ గురువుకి వాళ్ళ గురువు ఇది అని చెప్పుకోగలిగి ఉండాలి. అయితే దీంట్లో కూడా కేవలం మాట వినడం కాదు, మనం శ్రద్ధా సమాధానం అని ఉంటాయి మనకి దీంట్లో చెప్తారు. అవి నేర్చుకుందుకు ఏంటంటే మనకి వివేకం అని చెందాక అనుకున్నాం కదండి, వైరాగ్యము, తర్వాత షట్సంపద. అంటే షట్సంపద అంటే ఏంటి? ఈ శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అని 6 ఉంటాయి. ఆ శ్రద్ధ సమాధానం ఉండాలి. అంటే గురువు చెప్పిన దాని మీద శ్రద్ధ ఉండాలి. అప్పుడు మనకి సరైనటువంటి సమాధానం లభిస్తుంది. అంటే శ్రద్ధ పెట్టి దాన్ని మననం చేయాలి. మననం చేయగా మనకి అసలైనది తెలుస్తుందని. సరే, తర్వాత మత వేదాంతం లేదా ప్రాపంచిక విజ్ఞాన సమస్యలు అన్నింటికీ పరిష్కారము అంతర్దృష్టిని వృద్ధి చేసుకునటమే అంటున్నారు ఆయన. మనం అంతర్దృష్టిని వృద్ధి చేసుకుంటే సమస్యలను మన మట్టుకి మనమే వాటిని పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారు. అసలైన మన సంస్కృతి వృద్ధికి తెలివితేటలు కాకుండా అంతర్దృష్టి దిశగా మనం ప్రయాణం చేయాలని చెప్తున్నారు ఆయన. అంతర్దృష్టి లేక ఆధ్యాత్మిక అనుభవం లేదా బ్రహ్మజ్ఞానం అనేవి ఎన్నిటికీ కూడా ఉత్పత్తి చేసేవి కావు అంటున్నారు. అవి ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయడానికి అవి వస్తువులు కాదు. అవి ఎవరికి వాళ్ళ అనుభవం ద్వారా, సాధన ద్వారా, ధ్యాన సమాధుల ద్వారా అవి పొందగలిగేవి ఆయన చెప్తున్నారు. అంటే ఎట్టి స్థితిలోనూ కూడా అవి వేటిలోనూ లేక పోవడం అనేది మనం తెలుసుకోలేము. వేటిలో అంటే ఇది మనం ఈ ప్రపంచం అంతా కూడా శక్తితో నిండుంది, ఆత్మశక్తితోటి. అంటే దీంట్లో ఉంది, దాంట్లో లేదు అని మనం చెప్పలేం. అది అంటే వన్నెస్ అన్నమాట. ఇక్కడితో నేను ఆపుతున్నానండి. శుభం భూయాత్. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే సమాధి గురించి చెప్తున్నారు స్వామీజీ.